మటన్ రోజు తింటాడులే కానీ న్యూ ఇయర్కి స్పెషల్ అలా ఏం లేదు. స్మెల్ మంచిగా వస్తుంది. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు మాడిపోతున్నాయి. కలపనా ఇదేనా బాబు గెరిట? ఇవేమో అవేవో. నాకెందుకో అవి వండే నాన్ వెజ్లు తిని తిని బోర్ అయిపోయింది. అంటే మంచిగా వండుతాడు టేస్టీగా, బట్ వేరే ఎవరైనా వండితే తినాలని ఇంట్రెస్ట్ అట్లా. ఇవన్నీ కడిగేసావా? పచ్చిమిర్చి అవన్నీ అంత వాటర్తో వేసేస్తున్నావు. వెళ్తాయా? అమ్మో, హ్యాపీ న్యూ ఇయర్ చెవిటోడా. హ్యాపీ న్యూ ఇయర్. అప్పుడు తాగేస్తుంటావు కదా ఫుల్. జరగట్లేదా ఇప్పటిదాకా దానికి? వాడావా? మరి ఇప్పుడు ఎందుకు వేరేది పెట్టావు? అసలు నువ్వు తాగాక ఫుడ్డే తినవు, నీకు ఎందుకు ఇన్ని కూరలు ఇవన్నీ ఓవర్ యాక్షన్? తాగాక ఎలాగో ఫుడ్ తినవు కదా నువ్వు. అటు తిరిగితే ఏం తీయాలి? నీ ఈపు తీయాలా నేను వీడియో? ఇటు తిరుగు, మొత్తం ఇటు తిరిగి అటు ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి. పట్టుక 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 పట్టుక. బొమ్మల్లో బొమ్మలాగా ఆ టీవీ మోగుతూనే ఉంటుంది ఎప్పుడు. ఎవరు చూసినా చూడక, ఎవరున్నారు కానీ చూసినా చూడకపోయినా ఆ టీవీ మోగుతూనే ఉంటుంది. అండ్ కరోనా ఉంది, జాగ్రత్త. అండ్ డ్రింక్ అండ్ డ్రైవ్స్ చేయకండి ప్లీజ్ ఎవరు కూడా. అండ్ నేను నా నోటితో చెప్పిన వాట్సాప్ నెంబర్లో మాత్రమే టచ్లో ఉండండి, ఫేక్ వన్నీ నమ్మకండి. అండ్ మనీ పరంగా నాకు హెల్ప్ చేయండి. అండ్ వీడియోస్ కాల్ వీ క్యాన్, కానీ ఫేక్ వాళ్ళకైతే కాదు. ఏమైంది? నిన్ను తీనా? ఓకే ఓకే ఓకే. వీడియో తీసేటప్పుడేమో డిస్టర్బ్ చేస్తుంది, వీడియో ఆపగానే నన్ను తీయి అని ఏడుస్తుంది. ఇందాక కూడా అట్లనే గొడవ చేస్తుంది వీడియో తీయమని. వస్తున్నా అవి చేస్తాను. వీడియో నువ్వు తీస్తావా? నేను చేస్తా. మస్తు బిజీ ఉన్నాడు అది. చాలామంది నాకు ఎవరైనా ఇట్లా ఎక్కడైనా కలిసినప్పుడు చెప్తూ ఉంటారు, మీ వీడియోస్ అన్నీ చూస్తాము, కుకింగ్, మీరు చిక్కుడుకాయ కర్రీ, అట్లా పర్టికులర్గా కొన్ని థింగ్స్ చెప్తుంటే ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే నేను ఇంత కష్టపడి తీసే వీడియోస్ అనేవి జనాలు చూస్తున్నారు అండ్ దే ఫీల్ హ్యాపీ, దెన్ ఐ ఫీల్ హ్యాపీ. దీనికి బట్టలు వేసాం ఏమైంది? ఓకే ఓకే ఓకే. నేనేమంటానంటే మనము వన్ డే ముందు కొద్దిగా వాటర్లో వేసి పైన తీసేయచ్చు. ఇప్పుడు మొత్తం వెయ్యవు కదా? ఇప్పుడు మొత్తం వేసేస్తావా? ఓకే. అయితే ఏం చేస్తావంటే పై తీసివేయి, అప్పుడు మట్టి అడుగును ఉండిపోద్ది ఫుల్ వాటర్ వేసేసి. నువ్వు చాలా బిజీ ఉన్నావు, నేను ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా. హగ్ తీసుకున్నావు, కూరలేమో మాడిపోతున్నాయి నీకు. ఇది హగ్ అంటారా? ఇట్లా మర్చిపోను జీవితంతో. ఎలా
న్యూ ఇయర్కి పబ్కి వెళ్ళనీయలేదా? అబ్బో, నీ న్యూ ఇయర్ ఏంది మొత్తం రోజు పబ్బులు తిరుక్కుంటూ లక్షలు లక్షలు వేస్ట్ చేసిండు. ఈయన పెద్ద మాట్లాడుతున్నాడు మళ్ళీ పబ్కి వెళ్ళనీయలే కదా అని. ఒక పద్ధతి లేదు, పాడు లేదు, ఏం లేదు, న్యూ ఇయర్ లేదు, ఏం లేదు ఆ అబ్బాయికి. అమ్మో పేలుతాయి దూరం ఉన్నట్టు. నాకైతే ఫోన్లో స్క్రీన్ ఆఫ్ అయింది, ఏం కనిపిస్తుందో కనపడట్లేదు. ఓకే కనిపిస్తుంది. అంటే కొంతమంది ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు ఇట్లా ఏదైనా డిఫరెంట్ ఫుడ్ వండుకోవడము, ఇట్లా ఏదైనా డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ ఆ వీకెండ్ అంటే రోజు పండగే, రోజు నాన్ వెజ్ వండుకుంటాడు, రోజు మందు తాగుతాడు, రోజు సెలబ్రేట్ చేసుకుంటాడు. అయితే ఏమైందంటే ఇప్పుడు మారి జస్ట్ బుధవారం ఆదివారం, సో మొన్న గురువారం రోజు తాగాడు కాబట్టి ఈ బుధవారం తాగడు. పబ్బుకి వెళ్ళేది ఏంటి అసలు? అది దేనికి సంబంధం? అయితే ఇప్పుడు నేను రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తున్నా చచ్చిపోవడానికి. తాగా నేను మందు తాగానా? అబద్ధాలు ఆడుతున్నాడు. ఓవర్ యాక్షన్ చేయొద్దు. నువ్వు మన గురువారం తాగినప్పుడు నేను చెప్పాను నీకు, నువ్వు బుధవారం తాగొద్దు, నువ్వు బుధవారం తాగకూడదు, అంతే, ఇంకా ఫిక్స్. ఓవర్ యాక్షన్ చేయొద్దు నా దగ్గర. పిల్ల నీకు నువ్వు, నేను వీడియో తీస్తుంటే మీరు నాకు పనులు చెప్తే నేను ఎట్లాగా? నన్ను వీడియో తీయండి, మరి పనులన్నీ నేను చేస్తా. ఈ కీరాతోనే మొన్న నేను వీడియో చేసా ఒకటి, యూట్యూబ్లో పెట్టే కానీ డిలీట్ అయిపోయింది. ఇది మా ఫ్రిడ్జ్. ఒక అమ్మాయి చెప్పింది మీ ఫ్రిడ్జ్ నేను చూశాను, మీ ఫ్రిడ్జ్ చాలా బాగుంది అని. ఇక్కడ వాటర్ పోస్తే ఇక్కడ నుంచి బయటకు వస్తాయి. సో అలా కొంతమంది ఇలా వీడియోస్ చూసి ఇలా చెప్పినప్పుడు దెన్ ఐ ఫీల్ సో హ్యాపీ. కరెంట్ బిల్ ఏమైనా ఊరికినే వస్తుంది, అక్కడ టీవీ మోగుతూనే ఉంది అట్లా. కొత్త క్యాలెండర్ కూడా తెచ్చుకున్నాం. సి సమ్ పీపుల్ లైక్ మీ, సమ్ పీపుల్ అంటే నా ఫ్యాన్స్ అని కాదు, కొందరు ఓవర్ యాక్షన్, దే అవాయిడ్ మీ లైక్ దట్. అమ్మో నా ఫోన్లో మెమరీనే లేదు, ఇంత వీడియో వస్తుందంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. చిన్న దెబ్బని గిచ్చి తాగిన తర్వాత పెద్ద దెబ్బ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ తాగి ఇప్పుడు దాన్ని ఇంకా పెద్ద దెబ్బ చేసుకుంటాడు. చూడండి ఆ పిల్లోడు అవినాషు. మనకు ఒక సామెత ఉంది, అదేంటి, పావు కోడికి ముప్పావు మసాలా లాగా. ఈయన ఏదైనా పని చేస్తే పావుల పనికి రూపాయి నష్టం. ఇదొకటి ఆన్. కరెంటు బిల్ ఎంత వస్తుంది? ప్రాపర్ కెమెరామెన్ నుండి ప్రాపర్గా అంత ఎడిటింగ్ చేసి ప్రాపర్గా థంబ్నెయిల్స్ పెట్టి ప్రాపర్గా అప్లోడ్ చేస్తే వీడియోస్ ఇంకా బాగా వస్తాయి. నేను కూడా ఆన్ కెమెరాలో ఉండొచ్చు. ఇది నాకు ఎప్పటి నుంచో ఉంది కానీ నాకు ఎవరు లేరు అట్లా, అందుకే ఇట్లా ఫోన్ ఇట్లా పట్టుకుని. ఒక సెల్ఫీ స్టిక్ కొనుక్కుని అప్పుడు ఇలా దూరంగా పెట్టుకుంటే అప్పుడు నేను కూడా పడవచ్చు కదా. చూద్దాం, సెల్ఫీ స్టిక్స్ కూడా ఒకప్పుడు ఉండేవి, ఇంకా అట్లా. ఫోన్లో మెమరీనే ఉండట్లేదు. ఇంకా ఎక్కడైనా వీడియోలు అప్లోడ్ చేసి డిలీట్ చేద్దామన్నా అప్లోడ్ చేసిన దగ్గర నుంచి ఎగిరిపోతున్నాయి. ఇంకా వీడియోస్ పర్మనెంట్గా పోయినట్టే కదా. ఆ ఫేక్ గార్డ్ అప్లోడ్ చేస్తున్నాడు కానీ వాడు ఫేక్ గార్డ్ మొత్తం ఫేక్ చేసి అంతా ఫేక్ చేస్తున్నారు. ఇంకా కానీ నన్ను మళ్ళీ ఫేక్ చేసిన వాళ్ళు నాశనం అయిపోతారు. వాళ్ళు ఫేక్ గార్డ్ ఎవడైతే జనాలు నా పేరు మీద మోసం చేస్తున్నాడో వాడు పక్కా నాశనం అయిపోతాడు. ఎందుకమ్మా కాలుతుంటే అట్లా? వంట వండినంతసేపు తుడుస్తూనే ఉంటాడు. అది అక్కడంతా తుడిస్తే ఏమవుతుంది? అక్కడంతా పోతుంది కదా, కాలుతుంది కదా. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ಅಲ್ಲ ನಮಗೆ ಕೊಡಲ್ಲ ಒಂದೇ ತಿಂಗಳು
గ్రీన్ టీ చల్లగా 4 years లో ఇది ఫస్ట్ హగ్. నన్ను హగ్ చేసుకోడు, కిస్ చేయడు, ముద్దేయడు, పక్కన కూర్చోడు, ఏముండదు. రెడ్డి నమక్ పడ తింటావా? కావాలని పిల్లలు చేస్తున్నాడు కుక్క ముఖం. చాప ఓ సారీ సారీ సారీ, చేప తింటా అన్నావు, నేను వీడియో చేస్తూ మర్చిపోయి. ఇప్పుడే పెడతా చేప. ఓకే, ఇప్పుడే చేప పెడతా. సారీ సారీ. 3 దిళ్ళు వేసుకుని పడుకుంటావా పాప నువ్వు?